స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైన అబద్ధాలని ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఆయన మాట్లాడింది చూస్తే చంద్రబాబుని సూపర్ చీటింగ్ అంటూ ప్రజలు అంటున్నారన్నారు. చివరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ప్రారంభంలోనే ఆంక్షలు పెట్టి నిస్సిగ్గుగా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు. పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి? ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ 6 సూపర్ ఫ్లాపే కాదు, సూపర్ చీట్. ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి అయిపోయింది. సూపర్ 6 అయిపోయింది. ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం అనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పోలవరం పడుకుందంట, ఇప్పుడు లెగుస్తుంది కావాలి పోలవరం, నాకు అర్థం కాల. అమరావతి ఆగిపోయిందంట, ఇప్పుడు అమరావతి పరిగెత్తుందేమో నాకు అర్థం కాల. నేను చూశాను అమరావతి భలే పరిగెత్తుంది, వర్షం మొత్తంలో పరిగెత్తా ఉంది. పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే డయాఫ్రమ్ వాల్ మేము జడగొట్టామంటున్నాడు. ఆయన కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి తప్పిదం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏదో 2027కు పూర్తి చేస్తామంటున్నాడు. నాకైతే నమ్మకం లేదు. 2027కు కూడా పూర్తి చేసే పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేరు. దాని మీద దృష్టి కూడా పెట్టడం లేదు. దానిలో వచ్చే కమిషన్ల కోసం మాత్రమే ఆయన కక్కుర్తి పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అనేది నాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ విధంగా పచ్చి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎన్నికల కమిషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాల్సిన ఎన్నికల కమిషన్ ఎదురు దాటికి దిగటం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. ఓటర్ల సవరణ పేరుతో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. కొందరు రాజ్యాంగానికి తూట్లు పొడవటం ప్రజాస్వామ్యానికి ముప్పులా ఉన్నాయని విమర్శించారు. దీనితో ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ పోరాటానికి సహకరించాలని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ పేరు జరుగుతున్న అక్రమాలపైన కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు. 65 లక్షల మంది ఓటర్లను మీరు జాబితా నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారో వాళ్ళ పేర్లతో సహా వివరాలతో సహా బీహార్లోని అన్ని గ్రామాలలో మీరు ఆ లిస్టును అందుబాటులో పెట్టాలని చెప్పారు. అంటే ఏ రకంగా మన రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతున్నదో, ముప్పు పొంచి ఉన్నదో దేశ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పలేని కోరుతున్నాను. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటే ప్రజలు సుఖంగా ఉంటారు. ఎందుకు నేను ఈ రోజున ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ 15 ఆగస్టు రోజున మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. ఓటర్ల జాబితా సవరణ పేరిట జరుగుతున్న అవకతవకలు అక్రమాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరపాలి. దీన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ బీహార్ నెల్లూరు జిల్లాలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గూమాటి వెంకటకృష్ణారెడ్డి మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల్లో జెండా వందనం చేపట్టారు. కావలి ఐకాన్ సెంటర్ వద్ద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా 100 అడుగుల జాతీయ జెండా వద్ద ఎమ్మెల్యే, ఎంపీలు కలిసి జెండా ఎగురవేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో దేశభక్తి, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మరియు కావలి పట్టణంలో త్రివర్ణ జెండాలు వెలుగుల్లా మెరిపించాయి.